హాయ్ గైస్, అస్సలం వాలేకుం. నేను మీ మెకానిక్ జాబ్ని. సో మొత్తం వచ్చేసి ఈరోజు ఒక మంచి వీడియోతో, ఒక కొత్త వీడియోతో మీకు వచ్చాను. ఈ బండి వచ్చేసి ఎక్సెల్ సూపర్ హెవీ డ్యూటీ అని నేను మీకు అంతకుముందు మొన్న 2 days బ్యాక్ అయితే ఒక వీడియో అప్లోడ్ చేశాను. అది వచ్చేసి ఎక్సెల్ సూపర్ బండి. ఇది వచ్చేసి దాని తర్వాత మోడల్, ఓకేనా. ఇది ఎక్సెల్ సూపర్ హెవీ డ్యూటీ బండి. సో దీనికి వచ్చేసి కస్టమర్ ఏం చెప్పాడంటే, కొంచెం మూల పెట్టండి, బండి రన్నింగ్ లో సరిగ్గా లేదు అని చెప్పి. మనం అయితే దీనికి కార్బోరేటర్ క్లీన్ చేసి ప్లగ్ కొద్ది వేసేసి మంచిగా బండి స్టార్ట్ చేసాం. కాకపోతే బండి అయితే కొంచెం లెక్క వెళ్తుంది, మళ్ళీ ఆగిపోతుంది. కొంచెం ఒక 5 నిమిషాలు బండి ఇంజిన్ ఆడిందంటే మళ్ళీ ఇమీడియట్ గా ఆగిపోతుంది. దానికి రీజన్ ఏంటి అని చెప్పి నేనైతే పవర్ కాయిల్ చెక్ చేసి, ఆ కాయిల్ ఈ కాయిల్ మొత్తం చెక్ చేశానండి. అబ్బా పెద్ద తలపోటు అండి. మీరు కూడా ఎప్పుడైనా ప్రాబ్లం ఫేస్ చేసే ఉంటారు. ఎవరన్నా ఈ ప్రాబ్లం వచ్చినా సరే మీకు ఎప్పుడైనా సరే కొంచెం లెక్క వెళ్ళి బండి ఆగిపోతున్నా లేకపోతే మిస్సింగ్ ఏమీ రాదండి, బండి ఆటోమేటిక్గా ఆగిపోతూ ఉంటుంది. సో మీకు కూడా ఇలాంటి ప్రాబ్లం ఎప్పుడైనా వస్తే మాత్రం మీరు ఇమీడియట్గా అర్థం చేసుకోండి. దీనికి వచ్చేసి ఏంటి అంటే పిస్టన్ చూస్తున్నారు కదండి. పిస్టన్ వచ్చేసి దీనికి ఏమైందంటే పిస్టన్ వచ్చేసి పాడైపోయిందండి. పిస్టన్ మొత్తం బ్లాక్ అయిపోయింది, బోర్కి వచ్చేసింది బండి. ఎందుకన్నా అసలు ఇది బోర్కి ఎందుకు వచ్చిందన్న, పిస్టన్ ఎందుకన్నా గీతలు పడిపోయింది, పిస్టన్ ఎందుకన్నా ఇలా అయింది అంటే, ఈ బండికి ఎప్పుడైనా సరేనండి, బండి ఇది 2Tతో నడిచిద్దండి. బండి అర్థమవుతుంది మీకు, 2 స్ట్రోక్ బండి ఇది 2Tతో నడిచిద్ది. అర్థమవుతుందా మీకు. ఇంజిన్లో పోసే ఆయిల్ మొత్తం ఇంజిన్లోనే ఉంటుంది. అర్థమవుతుందా. 350 ml ఇంజిన్ ఆయిల్ పట్టిద్ది. కానీ అది క్లచ్ ప్లేట్లకి, క్లచ్ ముక్కలకి, వాటికి మట్టికే, ఇంజిన్లోకి అయితే వెళ్ళదు. అర్థమవుతుందా, ఇంజిన్లోకి అయితే వెళ్ళదు. మరి పిస్టన్కి ఎలా వెళ్ళిద్ది అన్న ఆయిల్ అంటే, పిస్టన్కి వచ్చేసి మనం 2T పోస్తాం కదండి. ఆ 2T వచ్చేసి పెట్రోల్ 2T ఫ్యూల్ రెండు మిక్స్ అయిపోయి మన కార్బోరేటర్లోంచి, తర్వాత వచ్చేసి రీడ్ వాల్లోంచి మనకి పిస్టన్లోకి వెళ్తుందండి. తర్వాత వచ్చేసి అలా ఫైర్ అయితే. సో ఎప్పుడైనా సరేనండి మనకి 2T బండి కంపల్సరీ కూడా మీకు ఎక్సెల్ సూపర్ 2 స్ట్రోక్ బండికి కంపల్సరీ 2T ఉండాలండి. 2T ఆయిల్ లేకుండా కనుక బండి తోలారంటే మాత్రం రిజల్ట్ అలాగే ఉంటుంది. 2T ఆయిల్ లేకుండా మీరు ఒక 2-3 కిలోమీటర్లు 5-6 కిలోమీటర్లు వెళ్ళారంటే మాత్రం చూసారండి పిస్టన్ ఎలా గెదలు పడిపోయిందో. పిస్టన్ మొత్తం డ్యామేజ్ అయిపోయింది, ఆయిల్ తన్నేస్తుంది. అర్థమవుతుందా. ఈ ప్రాబ్లం కనుక్కుంటాకైతే నా దగ్గరగా 30 గంట 1 గంట పట్టిందండి. అసలు మైండ్ మొత్తం ఖరాబ్ అయిపోయింది. బండి స్టార్ట్ అవుతుంది, ఒక దెబ్బకే 2-3 దెబ్బలు స్టార్ట్ అయిపోతుంది, బండి బాగానే వెళ్తుంది, వెళ్ళి పుట్టుకుని ఆగిపోతుంది. అమ్మో మామూలు తలపోటు కాదండి బాబు. ఒక్కొక్క బండి ఒక్కొక్క కంప్లైంట్ కనుక్కోవాలి అంటే బుర్రపాడైపోతుంది, ఓకేనా. అసలు అంత చికాకు ఉంటుంది. సో దీనికైతే ఎలాగో ఊడదీస్తాను, కానీ కనెక్టింగ్ నాట్ అయితే ప్లే ఉందండి, ఓకేనా. కరెంట్ అనేది మరీ ఘోరంగా లేదు, ఒక 50% అలా ప్లే ఉంది. నేను దీన్ని మరి ఆఫ్ బోర్ చేసి ఇచ్చేయచ్చు తాతగారికి. కానీ మరి ఇప్పుడు మనం ఆఫ్ బోర్ చేయాలంటే ఒక 2,000 3,000 అవుతాయండి. ఇవి వాటికి ఏంటి, బోర్ కటింగ్ చేసుకుని వేసుకోవాలంటే ఇంజిన్ ఆయిల్ మార్చుకొని ప్యాకింగ్ కిట్ వేసేసుకొని లోపల జీపీ బేరింగ్ ఒకటి ఉంటుంది, ఇవన్నీ వేసేసుకొని రీడోల్ ఒకటి కొద్ది చేసేసుకుంటే మాత్రం మీకు 2,000 3,000 అవుతాయి. కానీ మనకి ఫుల్ బోర్ చేసుకుంటేనే బాగుంటుందండి. ఎందుకంటే కరెంట్ అయినా ఆల్రెడీ ప్లే ఉంది కాబట్టి మనం ఫుల్ బోర్ చేసుకుంటే బాగుంటుంది. నేనైతే దీనికి ఫుల్ బోర్ చేద్దామని చెప్పి మొత్తం ఓట్ చేస్తాను. ఇక మీకు ఆ వీడియో కూడా నెక్స్ట్ వీక్ కూడా అప్లోడ్ చేస్తాను. వీడియో అయితే లైక్ చేయండి, కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.